ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి డైలీ అప్డేట్స్ అయితే పొందండి. ఇవాళ మనకు విఆర్ఓ పోస్టులకు సంబంధించి తాజా అప్డేట్ న్యూస్ అయితే ఒకటి ఉంది. ఎందుకంటే మనకు నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఈ క్యాబినెట్ మీటింగ్లో తెలంగాణ ప్రభుత్వం మొత్తం 10,954 గ్రామ పరిపాలన అధికారి జీపీఓ పోస్టులకు అయితే ఆమోద ముద్ర వేసింది. అంటే మనకు మొత్తం మళ్ళీ కొత్తగా విఆర్ఓలు అయితే రానున్నారు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్. అంటే నేమ్ అయితే చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఏ నేమ్తో వీళ్ళని రిక్రూట్ చేస్తుందని మనం చూడాలి. 2016 నుంచి రాష్ట్రంలో మనకి కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లను అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ఛార్జ్ పోస్టులు నడుస్తున్నటువంటి ఆ కార్యాలయాల్లో నియమించేందుకు కొత్తగా 361 పోస్టులు కూడా మనకు సర్కారు తాజాగా మంజూరు చేసింది. ఇవి కూడా రిక్రూట్ చేయబోతున్నారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు ఆ పైన సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులు ఏర్పాటు చేస్తూ 33 పోస్టులకు ఆమోద ముద్ర వేసింది. ఈ గ్రేడ్ వారిని జిల్లాల్లో అదనపు కలెక్టర్లుగా నియమిస్తారు. ప్రభుత్వ నిర్ణయాలపై మరి డిప్యూటీ కలెక్టర్ల సంఘాలు అయితే హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఇక గ్రామ స్థాయిలో ఉండే విఆర్ఏలు, విఆర్ఓ వ్యవస్థలను అయితే గత ప్రభుత్వం రద్దు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం వారి స్థానంలో జీపీఓలను నియమించనుంది. అంటే గ్రామ పరిపాలన అధికారి పేరుతో మనకైతే ఈ పోస్టులు క్రియేట్ చేసినట్టుగా తెలుస్తుంది. కొత్తగా 10,954 పోస్టుల్ని ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. అయితే మనకు అంతకుముందు ఎవరైతే విఆర్ఓ విఆర్ఏలను కూడా రెవెన్యూ శాఖలోకి తీసుకునేందుకు ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చి ఆప్షన్స్ అయితే తీసుకున్నది. ఇట్లా ఆప్షన్స్ తీసుకున్నప్పుడు మనకు మొత్తం 6,000 మంది అయితే రెడీగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అంటే ఈ 10,954 పోస్టులలో 6,000 మంది కనుక పాత వాళ్ళని తీసుకుంటే మిగిలిన 4,954 ఉద్యోగాలను అయితే మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కిందకి తీసుకురావాల్సినటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అంటే మొత్తం మీద మనకు రాబోయే నోటిఫికేషన్లో ఈ విఆర్ఓ పోస్టులు అయితే గ్రామ పరిపాలన అధికారి అనే ఏ పేరుతో అయితే మనకి గవర్నమెంట్ ఇక్కడ క్యాబినెట్ ఆమోదించిందో మరి ఈ పోస్టులు అయితే సుమారుగా 5,000 పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకునే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. ఈ న్యూస్ ద్వారా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే వారు పోను మిగిలిన జీపీఓ పోస్టులను భర్తీ చేస్తారు అనేది ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక వీరి యొక్క జాబ్ చార్ట్ కనుక మనం గమనిస్తే విద్యార్హత ధృవీకరణ పత్రాల జారీకి సంబంధించి విచారణ చేయడము, ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, భూములు, చెట్ల పరిరక్షణ, భూముల సర్వే, కొలతలకు సహాయకులుగా, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు లబ్ధిదారుల ఎంపికలు, అర్హుల గుర్తింపునకు గ్రామ స్థాయిలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయకర్తలుగా ఈ జీపీఓలు వ్యవహరిస్తారని ఇక్కడ స్పష్టం చేయడం అయితే జరిగింది. మొత్తం మీద నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఏ రకంగా వీళ్ళ యొక్క సెలక్షన్ ఉంటుందనే అప్డేట్స్ అయితే మీకు ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా మరి అందించడమే జరుగుతుంది. సరే, ఎన్ని పోస్టులు వస్తాయంటే మొత్తానికైతే మనకి కొన్ని పోస్టులు అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద తీసుకోక తప్పదు. ఎందుకంటే 6,000 మంది మాత్రమే ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి మిగిలిన పోస్టులను మరి ప్రభుత్వము భర్తీ చేసే అవకాశం అయితే ఉందని మనకి అర్థమవుతుంది. కాబట్టి ఎవరైతే మరి ఈ పోస్టులను టార్గెట్గా తీసుకుని ప్రిపేర్ అవుతున్నారో మీరైతే మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. మరి సిలబస్ ఏముంటుంది, ఏ రకంగా ప్రిపేర్ కావాలనేది నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. జనరల్ స్టడీస్, రెవెన్యూ సంబంధ అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఎందుకంటే డెఫినెట్గా రెవెన్యూ సంబంధ అంశాలు చేర్చే అవకాశాలు అయితే ఎగ్జామినేషన్లో మనకు కనిపిస్తున్నాయి. మరి అప్పటి వరకు అయితే మనం ఇంకా కొన్ని రోజులు ఆగితే దీని మీద క్లారిటీ అనేది అయితే వస్తుంది. మరి అప్పటిదాకా వెయిట్ చేద్దాం. మరి వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.